మహాభారతంలోని ఒక సందర్భంలో హనుమంతుడు రామేశ్వరం ఒడ్డున ఒక సాధారణ కోతి రూపంలో అర్జునుడిని కలుస్తాడు. లంకకు వెళ్లడానికి రాముడు నిర్మించిన వంతెను చూసి అర్జునుడు శ్రీరాముడు ఈ వంతెను నిర్మించడానికి కోతుల సహాయమే ఎందుకు తీసుకున్నాడు అని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. అదే నేనైతే ఒక్కడినే ఈ వంతెను బాణాలతో నిర్మించి ఉండేవాణ్ణి అంటాడు. హనుమంతుడు కోతి రూపంలో అర్జునుడిని నీవు బాణాలతో నిర్మించిన వంతెన అయితే అంత బలంగా ఉండేది కాదు, మరియు అది ఒక వ్యక్తి యొక్క బరువుని కూడా మోసేది కాదు. అప్పుడు అర్జునుడు దాన్ని ఒక సవాలుగా తీసుకొని నేను నిర్మించే వంతెను రాముడు నిర్మించిన వంతెనలాగా బలంగా లేదు అంటే నేను అగ్నిలోకి దూకి ప్రాణత్యాగం చేస్తాను అని అంటాడు. ఇక అర్జునుడు తన బాణాలతో వంతెన నిర్మాణం చేశాడు. హనుమంతుడు ఆ వంతెనపై కాలు మోపగానే ఆ వంతెన కూలిపోతుంది. అది చూసి అర్జునుడు తన జీవితం అంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఒక బాలుడు అక్కడికి వచ్చి అర్జునుడిని అడ్డుకొని నీ పోటీకి మీరే న్యాయ నిర్ణేతలు అయితే ఎలా, ఇప్పుడు మళ్ళీ వెయ్యు, అది చూసి నేను చెప్తాను. అర్జునుడు ఈసారి బాణాలతో వంతెన నిర్మాణం చేస్తాడు. అప్పుడు తన వంతెనపై కాలు మోపమని హనుమంతుడిని కోరాడు. హనుమంతుడు తన కాలుని మోపుతాడు. ఈసారి ఆ వంతెన కూలిపోదు. ఇక లాభం లేదు అని తన శక్తివంతమైన రూపంలోకి మారి ఆ వంతెనపై ఎగిరి దూకుతాడు. అయినా ఆ వంతెన కూలిపోదు. హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. హనుమంతుడిని చూసిన అర్జునుడు తన తప్పును తెలుసుకొని క్షమించమని కోరాడు. ఇక ఆ బాలుడి రూపంలో ఉంది ఎవరో కాదు, శ్రీకృష్ణుడే. హనుమంతుడు అర్జునుడికి తనకు యుద్ధంలో సహాయం చేస్తా అని మాట ఇస్తాడు. అందుకే హనుమంతుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథంపై ఉన్న జెండాలో ఉంటాడు.